పవిత్ర తుంగభద్రా నదీ తీరాన విఖ్యాత కొండారెడ్డి బుర్జు సమీపాన నెలవై ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ మోడల్ గురించి రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు ప్రజలకు పరిచయం అవసరం లేదు. 1971లో స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లా ప్రజల విద్యాదాహాన్ని తీరుస్తున్న కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్ మోడల్. గత 54 సంవత్సరాలుగా జిల్లాలోని 40% డాక్టర్స్ను, 30% ఇంజనీర్స్ను, 10% వివిధ వృత్తుల్లో స్థిరపడే వ్యక్తులను తయారు చేస్తున్న విద్యా కర్మాగారము ఈ గవర్నమెంట్ జూనియర్ కళాశాల టౌన్ మోడల్. విద్యారంగంలోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తున్న పారిశ్రామికవేత్తలను, రాజకీయ నాయకులను, మరెందరో ఎన్ఆర్ఐలను, ఎంతో మందిని రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చింది ఈ టౌన్ మోడల్ జూనియర్ కళాశాల. మరి ముఖ్యంగా మన జిల్లా యువ కిషోరం, కర్నూలు జిల్లా ఎమ్మెల్యే మరియు వాణిజ్యము, పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మాత్యులు గౌరవ మంత్రివర్యులు I, T.G. Bharat, as the Minister for the State of Andhra Pradesh. అలాగే మన కర్నూలు జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ పంచలింగాల బస్తిపాటి నాగరాజు అని నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహించదనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ బి సంజీవ్ కుమార్ గారు లాంటి ఎందరో రాజకీయ నాయకులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులే. అలాగే ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్ గారు, డాక్టర్ వాదిరాజు గారు, డాక్టర్ భానుమూర్తి గారు, డాక్టర్ కాంతారెడ్డి గారు, ఇలా ఎందరో ప్రముఖ వైద్యులు ఈ కళాశాల పూర్వ విద్యార్థులే. మరియు మాజీ ఐపీఎస్ అధికారులు శ్రీ వెంకటరామరెడ్డి గారు, శ్రీ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థులను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇలా ఒకటేమిటి, అన్ని రంగాల్లోనూ నిష్ణాతులైన వ్యక్తులను తయారు చేసిన ఘన చరిత్ర కలిగి ఉన్న కళాశాల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల టౌన్. ఇంతటి ఘనకీర్తి కలిగిన ఈ కళాశాలలో జరిగే అకాడమిక్ యాక్టివిటీస్ ఒకసారి గమనిస్తే, ఈ కళాశాల ప్రస్తుత ప్రిన్సిపాల్ శ్రీ సి సుంకన్న గారి ఆధ్వర్యంలో నిష్ణాతులైన అధ్యాపకుల పర్యవేక్షణలో, ప్రాపర్ ప్లానింగ్తో, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్తో విద్యార్థుల పురోభివృద్ధి ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తుంది ఈ కళాశాల సిబ్బంది. ఉదయం స్టడీ అవర్స్తో మొదలయ్యే ఈ కళాశాల రెగ్యులర్ టైం టేబుల్తో పాటుగా సాయంత్రం 7 గంటల తర్వాత క్లాస్ ఆన్ ఫోన్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి క్లాస్ టీచర్ విద్యార్థికి ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేయడమే కాకుండా పేరెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవుతారు. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సంకల్ప్ 2025లో భాగంగా విద్యార్థులను వివిధ కేటగిరీలుగా విభజించి వారి వారి అభ్యసన ప్రమాణాలకు అనుగుణంగా బోధించడం మరియు అత్యధిక ప్రమాణాలతో కూడిన ఐఎఫ్బి ప్యానల్స్ వాడుతూ విద్యార్థులలో సబ్జెక్టు పట్ల ఆసక్తిని మరింత పెంపొందిస్తున్నారు. ఈ కళాశాల సిబ్బంది పనిచేస్తున్న తీరుకు, టీం వర్క్కు దక్కిన ప్రతిఫలాలు మచ్చుకు కొన్ని. 2016-17 సంవత్సరానికి గాను బైపీసీ విభాగంలో ఉమా మహేశ్వర్ అనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థి 986 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సంపాదించాడు. మరియు అదే సంవత్సరం ఒక ఆటో డ్రైవర్ కుమారుడైన శ్రీకాంత్ అనే విద్యార్థికి ఎంబీబీఎస్ సీట్ కూడా దక్కింది. 2018-19 సంవత్సరానికి గాను బైపీసీ విభాగంలో కె ప్రభాకర్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు సంపాదించాడు. 2019-20 సంవత్సరానికి గాను ఎంపీసీ విభాగంలో డి శివకుమార్ అనే విద్యార్థి జిల్లా స్థాయిలో 1వ ర్యాంకు సాధించడమే కాక విట్ నందు కూడా ఫ్రీ సీటు సంపాదించాడు. 2020-21 సంవత్సరానికి గాను బి ధనుష్ బైపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 6వ ర్యాంకు సాధిస్తే, ఇదే సంవత్సరం మన కళాశాల ఓఏ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో 10వ స్థానంలో నిలిచింది. 2021-22 సంవత్సరానికి